వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ ఫలితాల అవకతవకలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని ఇంటర్మీడియట్ మార్కుల ఆధారితంగా వైద్య కళాశాలలో సీట్లను కేటాయించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి యువజన సంఘాల రాష్ట్ర సమితి పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో కొమరం భీం చౌరస్తా వద్ద మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. నిరసన నినాదాలతో హోరెత్తిచ్చారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ నెల 4వ తేదీన నీట్ 2024 ఫలితాలను ప్రకటించిందని, అయితే ఈ ఫలితాల్లో 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులు పొందారని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మొసరం భాస్కర్ తెలిపారు. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఎలా అగ్రస్థానంలో నిలిచారనే దానిపై వివాదం నెలకొందన్నారు. హర్యానాలోని పరీక్షా కేంద్రంలో ఒకే గదిలో పరీక్ష రాసిన విద్యార్థుల్లో పక్కపక్కనే కూర్చున్న వారిలో 8 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడంతో ఈ పరీక్షలో ప్రశ్నాపత్రం లీక్ అయిందా లేక మాస్ కాపీయింగ్ జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. కొంతమంది విద్యార్థులకు గ్రేస్ ఇచ్చామని చెబుతున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏ ప్రాతిపదికన గ్రేస్ మార్కులు ఇచ్చిందో చెప్పకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. విద్యార్థులకు 718, 719 మార్కులు రావడం పట్ల అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు. విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అవకతవకలు జరిగి డబ్బులకు కుక్కురెత్తాయి. ఏదైతే నీట్ వ్యవహరిస్తుందో నేషనల్ ఏజెన్సీ వాళ్ళు ఉన్నారో దానికి ఖచ్చితంగా ఏదైతే వాళ్ళని సుప్రీంకోర్టుతో న్యాయ విచారణ జరిపించి ఏదైతే బాధ్యులని కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా ఏదైతే ఇంటర్మీడియట్లో ఏదైతే మార్కుల శాతం ప్రకారమే నీట్లో